ఓం నమో వెంకటేశాయ. కేశిదైత్యనిషూదనా నైశరాజనిభాననా గోవింద గోవింద. కలరవకుశలత్వం కాలమాత్రే తు సత్వం కలికలుషహరత్వం కల్యవన్నిర్మలత్వం కలనజ విధురత్వం కల్పనాధారతాత్వం కలిత వివిధయోనౌ కేలిమాత్రం త్వైషా అని కేశిదైత్యాదిసూదన దేశికేంద్రాదిసూచన నాశితాత్మారిభావనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథంలోని కేశాసురుడి యొక్క వృత్తాంతాన్ని లేదా కేశిదైత్యవధ అనేటువంటి వృత్తాంతాన్ని మనం ఈరోజు అధ్యయనం చేసుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాదిసేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్తసమస్తదురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణాధ్వర విధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లుప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. 36వ అధ్యాయంలో కంసుడు అక్రూరుణ్ణి భగవంతుడి దగ్గరికి పంపించాడు అనే విషయం వరకు చెప్పినటువంటి శ్రీశుకుల వారు కంసుడు చాలామంది రాక్షసులతో ఆ అధ్యాయంలో మాట్లాడాడని చెప్పారు కదా. అందులో కేశి అనే రాక్షసుడు కంసుడి ఆదేశం మేరకు బలరామకృష్ణులు ఉన్న చోటికి వెళ్ళిన తర్వాత ఆ కేశి రాక్షసుడికి పట్టినటువంటి గతి అనే విషయాలని, అలాగే నారదుడు పరమాత్మను చేరి పరమాత్మను స్తుతి చేసినటువంటి విధానము, ఈ రెండింటినీ చెప్పటానికి 37వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. శ్రీశుక ఉవాచ. శ్రీశుకుల వారు ఇలా మొదలు పెడుతున్నారు. కేశీతు కంస ప్రహిత ఖురైర్మహీం మహాహయో నిర్జరయన్ మనోజవః సటావధూతాభ్రవిమాన సంకులం కుర్వన్నభో హేషిత భీషితాఖిల. కంసుడు ముందుగా కేశి అనే అతన్ని పిలిచాడు కదా, చాలా నమ్మకస్తుడు అని. ఆ నమ్మకస్తుడైనటువంటి కేశి అనే రాక్షసుడు కేశీతు కంసప్రహిత కంసుడు పంపించగా బలరామకృష్ణులున్న గోకులానికి వచ్చేశాడు. వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? మహాహయ, పెద్ద గుర్రపు ఆకారంలో వచ్చాడు. గుర్రం ఆకారాన్ని ఇతను ఒప్పుకున్నాడు. గుర్రపు ఆకారంతో వచ్చాడు. వచ్చేటప్పుడు ఖురైర్ మహీం నిర్జరయన్, తన గిట్టలతో మొత్తం భూమిని తవ్వేస్తున్నట్లుగా పరిగెత్తుకుంటూ వేగంగా వచ్చాడు. ఖురైర్ మహీం నిర్జరయన్, తవ్వేస్తున్నట్లుగానో లేదా బద్దలు కొడుతున్నట్లుగానో వచ్చాడు. మనోజవ, చాలా వేగంగా వచ్చాడు. మనస్సు ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా వచ్చాడు. సటావధూతాభ్ర విమాన సంకులం కుర్వన్నభ, చాలా పెద్ద ఆకారం, గుర్రం ఆకారమే కానీ ఆకారం మాత్రం చాలా పెద్ద ఆకారాన్ని తీసుకున్నాడు. అందులో గుర్రానికి కొంత వెంట్రుకలు లాంటివి ఉంటాయి కదా, జూలో అనొచ్చు అనకూడదు. సంస్కృతంలోనైతే సింహానికి ఉండే ఆ జూలుకి గుర్రానికి ఉండేదానికి కేసరం అని ఒకటే పేరు, లేదా సటా అని ఒకటే పేరు. తన యొక్క గుర్రపు వెంట్రుకలతో సట అవధూత అభ్ర, మొత్తం ఆకాశంలో ఉండేటువంటి మబ్బుల్ని ఇటు అటు చెదరగొడుతున్నాడేమో అన్నంత పెద్దగా వచ్చాడు. అంతేకాదు విమాన సంకులం, తన ఆ వెంట్రుకలతో గుర్రపు శరీరపు తాలూకు వెంట్రుకలతోనే
ఆకాశంలో తిరిగేటువంటి ఆయా విద్యాధరులు సిద్ధులు వీళ్ళ తాలూకు విమానాలని చెదరగొడుతున్నాడేమో అన్నంత మహాకాయంతో వచ్చాడు. శటావధూతాభ్ర విమాన సంకులం కుర్వన్నభ, ఆకాశాన్నే ఒకవైపు గడగడలాడిస్తూ వచ్చాడు. ఒకవైపు భూమినైతే బద్దలు కొడుతున్నట్టు వచ్చాడు, ఆకాశాన్ని గడగడలాడిస్తూ వచ్చాడు. హేషిత భీషిత అఖిల, తన సకిలింపు, గుర్రం సకిలిస్తుందంటారు కదా, తన సకిలింపులతో అందరినీ భయపెడుతూ, ఇదేంటి గుర్రపు సకిలింత ఇంత భయంకరంగా ఉందేంటి అందరూ అనుకునేటట్లుగా భయంకరమైన సకిలింతలతో వచ్చాడు. కేశీతు కంసప్రహిత ఖురైర్మహీం మహాహయో నిర్జరయన్ మనోజవ సటావధూతాభ్ర విమాన సంకులం కుర్వన్నభో హేషిత భీషిత అఖిల. ఇక్కడేదో అధిక పాఠం ఒక శ్లోకం ఉన్నట్టుంది. విశాలనేత్రో వికటాస్యకోటరో బృహద్గలో నీల మహాంబుదోపమ దురాశయ కంసహితం చికీర్షు వ్రజం సనందస్య జగామ కంపయన్. విశాలనేత్ర, ఇంత లావాటి కళ్ళు, వికటాస్యకోటర, పెద్ద నోరు, వికటంగా చాలా భయంకరంగా ఉండేటువంటి నోరు, చూడదగిన నోరైతే కాదు. బృహద్గల, పెద్ద కంఠం. నీల మహాంబుదోపమ, నల్లటి పెద్ద మేఘంలాగా ఉన్నాడు. దురాశయ, మనసులో మాత్రం చెడ్డ ఆశయాన్ని నింపుకుని ఉన్నాడు. ఏమిటా ఆశయం? కంసహితం చికీర్షు, కంసుడికి మంచి చేయాలి, కంసుడికి విరోధులైనటువంటి బలరామకృష్ణుల్ని మింగేసేయాలి, కుదిరితే కరకర నమిలేయాలి అనేటువంటి ఆశతో వచ్చాడు. వ్రజం స నందస్య, నందుడి తాలూకు, నందుడి ఏలుబడిలో ఉండేటువంటి వ్రజానికి జగామ వెళ్ళాడు. కంపయన్, ఇటు భూమిని పైన ఆకాశాన్ని రెండిటినీ కంపింపజేస్తూ వెళ్ళాడు. విశాలనేత్రో వికటాస్యకోటరో బృహద్గలో నీలమహాంబుదోపమ దురాశయ కంసహితం చికీర్షు వ్రజం సనందస్య జగామ కంపయన్. తంత్రాసయంతం భగవాన్ స్వగోకులం తద్ధేషితైర్వాలవిఘూర్ణితాంబుదం ఆత్మానమాజౌ మృగయంతమగ్రణీ ఉపాహ్వయత్ సవ్యనదద్మృగేంద్రవత్. వచ్చినవాడు వచ్చినట్లుగా గోకులంలో అందరినీ భయపెడుతున్నాడు. ఎలా భయపెడుతున్నాడు? తన సకిలింతలతో భయపెడుతున్నాడు. తంత్రాసయంతం, భయపెడుతున్నాడు. గోకులం మొత్తాన్ని భయపెడుతున్నాడు. ఎలాగా? తద్ధేషితై, తన సకిలింపులతో భయపెడుతున్నాడు. భయపెడుతున్నటువంటి ఈ కేశిని భగవంతుడు చూశాడు. సరే చూస్తే వీడేం సామాన్యుడిగా అయితే లేడు. వాల విఘూర్ణి తాంబుదం, తన తోక మీద ఉండేటువంటి వెంట్రుకలతోనే పెద్ద పెద్ద మేఘాలని చెదరగొడుతున్నాడు. గుర్రానికి కూడా తోక ఉంటుంది, తోక మీద వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ తోక తాలూకు వెంట్రుకలతో, అందులోనూ గుర్రపు తోకకి చివరిలో వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి, ఆ వెంట్రుకలతోనే మొత్తం వీటిని మబ్బుల్నే చెదరగొడుతున్నాడు. అంత పెద్ద శరీరంతో వచ్చాడు. వాల విఘూర్ణి తాంబుదం. ఇంత భయపెడుతున్నాడు కానీ ఎవరి జోలికి పోవట్లేదు, మిగతా వాళ్ళ జోలికి పోవట్లేదు. ఆత్మానం ఆజవు మృగయంతం. ఎక్కడ శ్రీకృష్ణుడు? ఆ శ్రీకృష్ణుడిని వెతికి ముందు అసలు శ్రీకృష్ణుడిని నమిలేయాలి, శ్రీకృష్ణుడితో యుద్ధం చేయాలి అని వెతుకుతున్నాడు. శ్రీకృష్ణుడి కోసం ఇంతేసి కళ్ళేసుకుని వెతుకుతున్నాడు. ఆత్మానం ఆజవు మృగయంతం. దాంతో అగ్రణీహి, అందరికంటే ముందు తానే వచ్చేసి తానే ముందుండి తముపాహ్వయత్, భగవంతుడు ఆ కేశి అనేటువంటి రాక్షసుణ్ణి, గుర్రం రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి పిలిచాడు. నా కోసమే కదా చూస్తున్నావు, ఇక్కడున్నాను నేను, నా దగ్గరికి రా అని పిలిచాడు. దాంతో ఈ కేశి అనే రాక్షసుడికి ఉత్సాహం పెరిగిపోయి గుర్రం రూపంలో ఉన్న సవ్యనదత్ మృగేంద్రవత్, సింహం గాండ్రించినట్టు ఒక్క గాండ్రింపు గాండ్రించాడు. ఆనందం కొద్దీ, తన శత్రువు దొరికాడు అనేటువంటి సంతోషం కొద్దీ మహానాదం చేశాడు. తంత్రాసయంతం భగవాన్ స్వగోకులం తద్ధేషితైర్వాల విఘూర్ణితాంబుదం ఆత్మానమాజౌ మృగయంతమగ్రణీ ఉపాహ్వయత్ సవ్యనదన్ మృగేంద్రవత్. సతం నిశామ్యాభిముఖో ముఖేన ఖం పిబన్నివాభ్యద్రవదత్యమర్షణః జఘానపద్భ్యామరవిందలోచనం దురాసదశ్చండజవో దురత్యయః. ఈ కేశి అనే రాక్షసుడు నిజానికి కంసుడి యొక్క అనుయాయుల్లో గట్టివాడు. దురాసద, మిగతా వాళ్ళెవరూ ఇతన్ని ఓడించలేరు, అంత పరాక్రమం ఉన్నవాడు. రాక్షసుల్లో అలాంటి పరాక్రమం ఉన్నవాడు.
చండజవ చాలా వేగంగా పరుగులు పెట్టేటువంటి వాడు. అందుకనే వేగంగా పరుగులకి చిహ్నంగా ఉండేటువంటి గుర్రం రూపాన్ని స్వీకరించాడు. దురత్యయ, ఎవ్వరూ ఇతన్ని దాటిపోలేరు. ఎందుకంటే వేగం ఉంది, పరాక్రమం ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి దాటిపోలేరు. అందువల్లే ఈ కేసిని నమ్మి కంసుడు పంపించాడు. ఇలాంటి కేసి సహా తం నిశామ్య, శ్రీకృష్ణుడిని చూశాడు, చూసి సంతోషించాడు. అభిముఖ, శ్రీకృష్ణుడికి అభిముఖంగా మళ్ళీ పరుగులు పెట్టాడు. ఎలాగా? ముఖేన ఖం పిబన్నివ, అసలు నోరు తెరిచి పరుగులు పెట్టాడు. ఆ నోరు తెరిచి పరుగులు పెడుతుంటే ఏదో ఆకాశాన్ని తాగటానికి నోరు తెరిచాడా అన్నట్లు ఉన్నాడు. అంత నోరు, పెద్ద నోరు. ఆ నోరు తెరుచుకుని ఈ శ్రీకృష్ణుడి వైపు పరుగులు పెట్టాడు. శ్రీకృష్ణుడికి అభిముఖంగా పరుగులు పెట్టాడు. ముఖేన ఖం పిబన్నివ అభ్యద్రవత్, చాలా వేగంగా పరుగులు పెట్టుకుంటూ అమర్షణ, తనలోని అసహనాన్ని, తనలోని కోపాన్ని చూపించుకుంటూ శ్రీకృష్ణుడి వైపు రాసాగాడు. సతం నిశామ్యాభిముఖో ముఖేనకం పిబన్నివ అభ్యద్రవదత్యమర్షణ. అది పరిగెత్తులు పెట్టుకుంటూ గుర్రంతో యుద్ధం చేస్తే గుర్రంలాగానే యుద్ధం చేయాలి కదా, గుర్రం రూపంలో యుద్ధం చేస్తే గుర్రంలాగానే యుద్ధం చేయాలి కదా. అందుకని గుర్రం చేసినట్లుగానే రెండు కాళ్ళు ఎత్తి రెండు కాళ్లతో భగవంతుడి మీదకి ఆక్రమిద్దాము, భగవంతుడిని తన్నుదాము అని అనుకుని రెండు కాళ్ళు ఎత్తి చాలా వేగంగా శ్రీకృష్ణుడి మీదకి తోశాడు. జఘాన పద్భ్యాం. నిజానికి అరవిందలోచనం, ఆయన్ని చూస్తే అలాంటి పనులు చేయబుద్ధి కాదు. శ్రీకృష్ణుడిని చూస్తే రెండు కాళ్ళు రెండు చేతులు ఎత్తి మొక్కాలని అనిపిస్తుంది కానీ, లేదా రెండు కాళ్ళు నేల మీద పడేసి సాష్టాంగ పడాలని అనిపిస్తుంది కానీ, ఆయన కళ్ళను చూసి అరవిందలోచనం, తామరపూర్లాగా చల్లగా చూసేటువంటి ఆయన మొహాన్ని చూసి ఎవరికైనా దండం పెట్టాలనిపిస్తుంది కానీ, ఇలా రెండు కాళ్ళు ఎత్తి కొట్టాలని ఏ గుర్రానికి కూడా అనిపించదు. కానీ రాక్షసుడికి అలా అనిపించింది. జఘాన పద్భ్యాం అరవిందలోచనం. ఎందుకంటే దురాసద, చండచవ, దురత్యయ ఇలాంటి బిరుదులు ఉన్నాయి కదా వీడికి. అందువల్ల శత్రువు దొరికాడు, నా స్వామి అయిన కంసుడికి శత్రువు దొరికాడు అని అనుకుని ఇలా పనిచేశాడు. జఘాన పద్భ్యాం అరవిందలోచనం దురాసదశ్చండజవో దురత్యయ. ఈ కేశీ రాక్షసుడు రెండు కాళ్ళు ఎత్తి దెబ్బ కొడితే ఆ దెబ్బ తింటానిక శ్రీకృష్ణుడు అక్కడ కూర్చుంది. తద్వంచయిత్వా తమధోక్షజోరుష ప్రగృహ్య దౌర్భ్యాం పరివిధ్య పాదయో సావజ్ఞముత్సృజ్య ధనుష్యతాంతరే యథోరగం తార్క్ష్యసుతో వ్యవస్థిత. తద్వంచయిత్వా, ఆ దెబ్బకి ఈ అరవిందలోచనుడు దొరకలేదు. ఏదో తామర పువ్వులు లాంటి కళ్ళేసుకుని అమాయకంగా ఉండేటువంటి శ్రీకృష్ణుడు ఈ దెబ్బకి దొరకలేదు. తద్వంచయిత్వా తం అధోక్షజ, అధోక్షజుడు ఇంద్రియ సామర్థ్యాలనే తగ్గించగలిగినటువంటి వాడు, ఇంద్రియాల మీదే పట్టు సాధించగలిగినటువంటి వాడు ఈ కేశిరాక్షసుడి మీద చాలా సులభంగా పట్టు సాధించాడు. ఇంద్రియాలు గుర్రాల కంటే కూడా చాలా వేగవంతంగా ఉంటాయి కదా, గుర్రాల కంటే కూడా ఇంద్రియాలని కట్టు చేయడమే కష్టం కదా. అలాంటి ఇంద్రియాలనే కట్టు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న పరమాత్మ ఈ కేశిరాక్షసుడిని చాలా సులభంగానే పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు? రుషా ప్రగృహ్య దౌర్భ్యాం పరివిధ్య పాదయో. తన రెండు చేతులు ఎత్తి ఆ గుర్రం తాలూకు రెండు కాళ్ళని, ముంగాళ్ళని రెండిటిని పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు పట్టుకున్నట్లుగా పాదయో పరివిధ్య, రెండు కాళ్లతోనూ అంతలావు గుర్రాన్ని మోస్తూ చుట్టు తిప్పాడు. పరివిధ్య పాదయో సావజ్ఞముత్సృజ్య, తిప్పి ఒకసారి వదిలేశాడు. వదిలేసరికి ఎలా వదిలేశాడు? వదిలేసేటప్పుడు ఏదో దూరంగా ఇలా వెళ్ళాలి, ఫలానా వైపుకి వెళ్ళాలి అన్నట్టుగా వదలలేదు. సావజ్ఞం లెక్క చేయనట్లుగా అలా వదిలేశాడు. ఒకసారి తిప్పాడు, లేదా 2-3 సార్లు ఇలా తిప్పి మంచి ఊపు రాగానే ఇలా వదిలేసేసాడు. వదిలేస్తే ధనుష్యతాంతరే, 10 ధనువుల దూరం, అంటే ఒక ధనుస్సు మీదకి బాణం ఎక్కుపెట్టి ఆ బాణాన్ని వేస్తే బాణం ఎంత దూరం వెళుతుందో అది ఒక ధనువు అనే దూరం అని అనుకుంటే మాట వరుసకి, అలాంటి దూరాలు 100 రెట్లు ఎక్కువగా ఉండే దూరానికి ఈ కేశిరాక్షసుడు వెళ్ళి పడేటట్లుగా తోసేశాడు, వదిలేశాడు. ధనుష్యతాంతరే. వదిలేసిన వాడు తాను మాత్రం తన ఊపుకి కింద పడటమో ఇటు జరగటమో ఏం లేకుండా వ్యవస్థిత, కదలకుండా నుంచున్నాడు. ఈ ఊపుకి
కేశిరాక్షసుడే 100 ధనువుల దూరంలో పడ్డాడేమో కానీ ఈ అరవిందలోచనుడు, ఈ చిన్న బాలుడు, ఇతను మాత్రం కదలలేదు, వ్యవస్థిత అలాగే ఉన్నాడు. ఎంతలా ఉన్నాడంటే యథోరగం తార్క్ష్య సుత. పాము గనక గద్దకి దొరికితే ఆ గద్ద సరదాగా ఆటలాడుకుందామని అనుకుని ఆ పాముని దూరంగా విసిరేసినంత మాత్రాన తాను కదలకుండా ఉన్న చోటే ఉన్నట్టుగా ఇతను ఉండిపోయాడు. గద్ద అంటే మామూలు గద్ద కాదు. మామూలు గద్ద మామూలు పామును పట్టుకుంటే పెద్ద విశేషమేం లేదు, దూరంగా పారేస్తే విశేషమేం లేదు. గరుత్మంతుడే వచ్చి మామూలు పాముని దూరంగా విసిరేసేస్తే అసలు గరుత్మంతుడికి కనీసం ఆనినట్టు కూడా ఉండదు అనుకుంటాం కదా, అలా ఆనినట్టు కూడా లేనట్టుగా వ్యవస్థిత, కదలకుండా నుంచున్నాడు. ఇదేం పెద్ద ఊపు కాదు, ఈ కేశరాక్షసుడికి పెద్ద బలము లేదు, వీడిని ఏదో బరువు పెట్టి తిప్పి దీంతో పెద్ద మనమేమి ప్రయత్నం చేయలేదు, ఇందులో జరిగింది ఏమీ లేదు అన్నట్లుగా వ్యవస్థిత, కదలకుండా ఉన్నాడు. తద్వంచయిత్వా తమధోక్షజోరుష ప్రగృహ్య దౌర్భ్యాం పరివిధ్య పాదయో సావజ్ఞముత్సృజ్య ధనుష్యతాంతరే యథోరగం తార్క్ష్యసుతో వ్యవస్థిత. సలబ్ధసంజ్ఞ పునరుత్థితోరుషా వ్యాదాయ కేశీతరసా పదద్ధరిం సోప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్ ప్రవేశయామాస యథోరగం బిలే. ఈ దెబ్బకి ఆ కింద పడ్డ కేశరాక్షసుడికి కాసేపు మూర్ఛే వచ్చింది, మూర్ఛపోయాడు. మూర్ఛపోయి మళ్ళీ లేచాడు, తేరుకున్నాడు. సలబ్ధ సంజ్ఞ, తేరుకున్నవాడు పునరుత్థిత, మళ్ళీ ఒకసారి విదుల్చుకుని ఎలాగైనా మళ్ళీ పడదామని పునరుత్థిత, మళ్ళీ యుద్ధానికి లేచాడు. ఈసారి కోపం రెట్టింపైంది. రుష కోపం రెట్టింపయి ఈసారి ముంగాళ్ళతో తనటం కాదు, నోట్లో పెట్టుకుని కరకర నమిలి తినేసేద్దాము అని అనుకుని వ్యాదాయ, నోరు ఇంత బార తెరిచి ఆ కేశి అనే రాక్షసుడు తరస చాలా వేగంగా అపతద్ధరిం శ్రీహరి మీదకి పడ్డాడు. రానిచ్చాడు ఈ అరవిందలోచనుడు. రానిచ్చి సోపి అస్య వక్త్రే భుజముత్తరం స్మయన్ ప్రవేశయామాస. ఇంతవరకు కళ్ళతో నవ్వుతూ ఉన్నాడు కదా, ఇప్పుడు నోటితో కూడా పక్కపక్క నవ్వుకుంటూ, ఏంటి వీడేదో బొమ్మలాంటి వాడు నా మీదకి వస్తున్నాడు అని నవ్వుకున్నట్లుగా నవ్వుతూనే తన కుడి చేతిని మొత్తం భుజం మొత్తాన్ని ఈ నోరు తెరుచుకుంటూ వస్తూ ఉన్నటువంటి కేశిని దగ్గర దాకా రానిచ్చి వాడి నోట్లో పెట్టేశాడు. సోప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్ ప్రవేశయామాస. ఆ నోట్లో పెట్టేటప్పుడు నవ్వు అలాగే ఉంది, కళ్ళు ఎలాగో నవ్వుతూనే ఉంది అరవిందలోచనుడిది, అలాగే నోరు కూడా నవ్వుతూనే ఉంది. నవ్వుతూ పెట్టేశాడు. చుట్టుపక్కల చూసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి భయం కలగకుండా ఉండటానికి, తనలో ఏ భయమూ లేదు అని చెప్పటానికి, తన నిర్భయ రూపాన్ని తెలియజెప్పటానికి యథోరగం బిలే, ఒక పాము పుట్టలోకి ఎంత నిర్భయంగా వెళుతుందో అంత నిర్భయంగా పెట్టేశాడు. పాము పుట్టలో వేలు పెట్టడం అంటే ఎవరికైనా భయమే. ఎంత మహా విషవైద్యుడికైనా, ఎంత పాములు పట్టేవాడికైనా పెట్టకుండా పాము పుట్టలోకి చేయి పెట్టడం అంటే భయమే. కానీ అదే పాము పుట్టలోకి వెళ్ళటానికి పాము భయపడదు, పాము ధైర్యంగా లోపలికి వెళుతుంది, నా స్థానం ఇది అని అనుకుని. అలాగే ఈయన పాము పుట్టలోకి పాము ఎంత సులభంగా వెళుతుందో అంత సులభంగా తన భుజాన్ని ఆ కేశిరాక్షసుడి యొక్క నోట్లోకి దూర్చేశాడు. సలబ్ధ సంజ్ఞ పునరుత్థితోరుష వ్యాదాయ కేశీ తరసా పతద్ధరిం సోప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్ ప్రవేశయామాస యథోరగం బిలే. దంతానిపేతుర్భగవద్భుజస్పృశః తే కేశినస్తప్తమయస్పృశో యథా బాహుశ్చ తద్దేహగతో మహాత్మనో యథామయః సంవవృధే ఉపేక్షితః. నోట్లో భుజం పెట్టేసరికి ముందు భుజం తినేసేద్దాము, భుజాన్ని కరకరా నమిలేద్దాము, తర్వాత మిగతా శరీరాన్ని నమిలేద్దాము అని అత్యాశపడ్డాడు కేశిరాక్షసుడు. అత్యాశపడి ఏదో నములుదామని ఆ దంతాల్ని తీసుకొచ్చి భుజానికి ఆనిచ్చాడు. ఆనించడం వరకే. భగవద్భుజ స్పృశ, భగవంతుడి యొక్క శ్రీహరి యొక్క భుజాన్ని అలా స్పృశించాడు, దంతాలతో స్పృశించాడు. స్పృశించినంతనే దంతానిపేతు, పళ్ళన్నీ రాలి ఊడి కింద పడిపోయినాయి. దంతానిపేతుర్భగవద్భుజ స్పృశ తే కేశిన. నిజానికి ఇవి కేశి అనేటువంటి మహారాక్షసుడు యొక్క దంతాలు. ఇంకా నవలటానికి ఏమీ ప్రయత్నం మొదలుపెట్టలా, ముట్టుకుంటేనే ఊడిపడిపోయినాయి. అలా ముట్టుకుంటే ఎలా ఊడిపడిపోతాయి అంటే
తప్తమయస్పృశో యథ. బాగా కాలిన ఇనుప ముద్ద ఉంటుంది. ఆ ఇనుప ముద్దకి అంటుకున్నవి, ఇంతకు ముందే అంటుకున్నవి కొన్ని ఉంటాయి. కొత్తగా మనం ఏమన్నా అంటిద్దామని కొన్ని వాటి మీద వేసాము. ఏమవుతుంది అంటే అసలు అంటుకోకుండా ఏం చేయకుండానే కిందకి రాలిపడిపోతాయి. ఏదో మిగతావి కరిగిపోనివి ఏమైనా సరే దానికి అంటిద్దాము అని వేసుకుంటే, ఇనుము కాని వస్తువుల్ని ఏమైనా వాటికి అంటిస్తే బాగా కాలిన ఇనుప ముద్ద వెంటనే కిందకి రాల్చేసేస్తుంది. అందులో ఏమీ వికారం జరగక్కర్లేదు. అది ఇనుప ముద్ద, బాగా కాలిన ఇనుప ముద్ద, ఎర్రగా కాలిన ఇనుప ముద్ద తాలూకు ప్రభావం. భగవంతుడి యొక్క భుజం అంటే దానికంటే పై స్థాయిది. దాన్ని ముట్టుకుంటే చాలు. అందులోనూ భక్తి లేకుండా వేరే అపకారం చేద్దామనేటువంటి ఉద్దేశంతో ముట్టుకుంటే చాలు, జలజల రాలిపోతాయి. అలా పళ్ళన్నీ ఊడి కింద పడిపోయినాయి. తప్తమయస్పృశో యథ. కేవలం ఇది పళ్ళు దగ్గర పెట్టబోతుంటే పంటికి పట్టిన గతి, పళ్ళకి పట్టిన గతి. గుర్రపు పళ్ళు గట్టిగా ఉంటాయి కదా, అలా గట్టిగా ఉండేటువంటి గుర్రపు పళ్ళు కూడా ఊడి కింద పడిపోయినాయి. అందులో రాక్షసుడి పళ్ళు, అవి కూడా ఊడి కింద పడిపోయినాయి. ఈ లోపల ఈయన తన భుజాన్ని పెంచేశాడు. భుజాన్ని పెంచేస్తే ఏమైంది, అంతవరకు చిన్నారి కృష్ణుడి యొక్క చెయ్యి చిన్నగా ఉంది అనుకున్నది కాస్త ఒకవైపు పొడుగు, ఒకవైపు లావు, రెండింటినీ పెంచుకుంటూ పోయింది ఆ భుజం. దాంతో ఈ కేశిరాక్షసుడి యొక్క శరీరం లోపలికి కూడా ఇదే భుజం చేరిపోయింది. నోరు సరేసరి చెప్పనక్కర్లేదు, నోరు పట్టలేదు, ఒళ్ళు కూడా పట్టలేదు. బాహుశ్చ తద్దేహగతో మహాత్మనః సంవవృధే. పెరిగిపోయింది, అన్ని వైపులకి పెరిగిపోయింది బాహు. మహాత్మనః, నిజానికి ఆయన చాలా వ్యాపకమైన శరీరం ఉన్నవాడు, వ్యాపకమైన విజ్ఞానమయమైన శరీరం ఉన్నవాడు. ఆయన వ్యాపకమైన శరీరం మొత్తం ఇక్కడ ఉపయోగపడక్కర్లేదు. చిన్నపాటి పెరుగుదల చాలు. వ్యాపకత్వం అంటే మొత్తం అంతా నిండి ఉండటం కదా, అంతా నిండి ఉండటం అనే లక్షణాన్ని చూపించనక్కర్లేదు. ఏదో పెరుగుదల అనే దాన్ని చూపిస్తే సరిపోయింది. పెరిగింది. అది ఎలా పెరిగింది అంటే యథామయ సంవవృధే ఉపేక్షిత. ఏమైనా మనలాంటి వాళ్ళకి చిన్నపాటి రోగాలు వచ్చినాయి, ఏదో రోగం, దాన్ని పట్టించుకోలేదు, ఉపేక్షించేసాము. ఉపేక్షిస్తే ఏమవుతుంది, లోపల బెరబరబరబర పెరిగిపోతూ ఉంటుంది. కొన్ని రోగాలు ఉపేక్షిస్తే చకచక పెరిగిపోతాయి కదా. ఈరోజు తక్కువ స్థాయిలో ఉంటాయి, రేపేమో మిగిలిపోయి ఉంటాయి, ఎల్లుండికి అబ్బో చాలా ఎక్కువైపోయి ఉంటాయి, కొంత దూరం తీసుకెళ్తే ఏమో స్టేజ్ 3 స్టేజ్ 4 అని చెప్పేస్తారు కదా. అలాంటి రోగంలాగా ఈ భుజం కూడా కేశిరాక్షసుల యొక్క శరీరంలో పెరిగిపోయింది. దంతా నిపేతుర్భగవద్భుజస్పృశస్తే కేశినస్తప్తమయస్పృశో యథా బాహుశ్చ తద్దేహగతో మహాత్మనో యథామయ సంవవృధే ఉపేక్షిత. సమేధమానేన సకృష్ణబాహునా నిరుద్ధవాయుశ్చరణాంశ్చ విక్షిపన్ ప్రస్విన్నగాత్రః పరివృత్తలోచనః పపాతలేండం విసృజన్ క్షితౌ వ్యసుః. సమేధమానేన, ఇది పెరుగుతున్నది, ఇంకా పెరిగిపోతోంది. స కృష్ణ బాహున, శ్రీకృష్ణుడి యొక్క చిన్న బాహువు, లోపల పెట్టేటప్పుడు చిన్నగా కనిపించినటువంటి బాహువు పెరిగిపోతూనే ఉంది. దాంతో నిరుద్ధవాయు, ముందు నోట్లో ఉంది కదా, నోట్లో ఉన్నది కంఠం దాకా వెళుతుంది కదా, కంఠం దగ్గర ఈ చెయ్యి అడ్డం పడేసి అందులోని అడ్డం పడ్డ చెయ్యి పెరుగుతూ ఉండేసరికి నిరుద్ధవాయు, కేశిరాక్షసుడికి వాయువు ఆడలేదు, గాలి ఆడలేదు. గాలి ఆడకపోతే ఏమవుతుంది, చరణాంశ్చ విక్షిపన్, 4 కాళ్ళనే కొట్టుకుంటూ, ప్రస్విన్న గాత్ర, ఒళ్ళంతా చెమటలు కక్కుకుంటూ, పరివృత్త లోచన, కళ్ళు నికరంగా ఉంచకుండా ఇటు అటు కదిలించుకుంటూ, లేండం విసృజన్, పశువుల స్వభావం, ఏ ప్రాణి అయినా తమ మీద దాడి చేసినప్పుడు సహజంగా వచ్చే మరణం కాకుండా ఏదైనా పై ప్రాణి దాడి చేసినప్పుడు వచ్చే మరణం తాలూకు స్వభావాన్ని చూపిస్తూ, లేండం విసృజన్, పురుష విసర్గం చేస్తూ, అంటే పేడ వేస్తూ, వ్యసుహు పపాత, ప్రాణాలను కోల్పోయి కింద పడిపోయాడు. గొప్పగా యుద్ధం ఏం జరగలేదు. ఒక షాటు 2 కాళ్ళు ఎత్తి కొడదామని అనుకోవటం, అది జరగకపోవటం, తిందామని అనుకున్నప్పుడు మాత్రం జరగటం. ఆ జరగటమేమో కేశిరాక్షసుడికి పళ్ళు ఊడిపోవటం జరగటం, పళ్ళు ఊడగొట్టి తర్వాత భుజాన్ని పెంచేస్తే గాలి ఆడక కింద పడి మరణించటం, ఇంతలో జరిగిపోయింది. సమేధమానేన సకృష్ణబాహునా నిరుద్ధవాయుశ్చరణాంశ్చ విక్షిపన్ ప్రస్విన్నగాత్ర పరివృత్తలోచన పపాతలేండం విసృజన్ క్షితౌ వ్యసుః. తద్దేహతః కర్కటికాఫలోపమాత్ వ్యసోరపాకృష్య భుజం మహాభుజః
అవిస్మితో యత్నహతారిరుత్స్మయై ప్రసూనవర్షైర్దివిషద్భిరీడిత. ఎలా కింద పడ్డ తర్వాత ఎలా ఉందంటే చూడ్డానికి కర్కటికా ఫలోపమం. ఆ కేశిరాక్షసుడి యొక్క శరీరం దోసపండులాగా ఉంది. దోసపండు నీరు దోస కానీ నీటి దోస కానీ, దోసపండు అంటారు కొంచెం పొడుగ్గా ఉండేదని తీసుకుందాము. ఆ దోసపండు యొక్క స్వభావం ఏంటంటే నిలువున చీలిపోతుంది. ఎక్కువ కాలం చెట్టుకే ఉంచినా లేదా మనం సరిగ్గా వాడకుండా ఉంచినా అది నిట్ట నిలువున చీలిపోతూ ఉంటుంది. అలా ఈ కేశిరాక్షసుడి యొక్క శరీరం ఈ శ్రీకృష్ణుడి యొక్క భుజబలానికి చీలిపోయి ఉంది. కర్కటికా ఫలోపమాత్. అలాంటి ఆ కేశిరాక్షసుడి యొక్క దేహం నుంచి వ్యసోహో ప్రాణాలు పోయిన తర్వాత భుజం అపాకృష్య తన భుజాన్ని తీశాడు శ్రీకృష్ణుడు. మహాభుజ, ఆయన చాలా పెద్ద భుజం కలిగిన వాడు. ఇప్పుడైతే శ్రీకృష్ణుడి యొక్క రూపంలో చిన్నారి కృష్ణుడి రూపంలో అంత పెద్ద భుజాన్ని చూపించట్లేదు, ఇప్పుడు మాత్రం పెద్ద భుజాన్ని చూపించాడు. ఆయన భుజం చాలా పెద్దది అని అప్పుడు తెలిసింది, అంతవరకు ఎవరికీ తెలియదు. బయటికి తీసి ఏమీ జరగనట్టు కామ్గా ఉన్నాడు. ఎంత కామ్గా ఉన్నాడంటే అవిస్మిత, తాను చేసిన పనికి తనేమీ విస్మయాన్ని చెందలేదు. గర్వం అనేది లేనే లేదు, విస్మయం లేకుండా అలా కామ్గా ఉన్నాడు. అయత్నహతారిహి, నిజానికి ఆయన పెద్దగా ప్రయత్నం చేసి రాక్షసుని సంహరించింది కూడా ఏమీ లేదు. ఒకటి పాపం చేసిన పని ఏంటంటే 2 కాళ్ళు ఎత్తి మీద పడ్డప్పుడు దాన్ని పట్టుకుని తిప్పాడు అంతేను. తిప్పటం తప్ప చేసింది లేదు. ఇప్పుడు కూడా ఇతని నోట్లో చేయి పెట్టిన తర్వాత ఇలా చీల్చటాలు ఇలాంటి పనులు చేయలేదు. నరసింహావతారంలో పడ్డ కష్టం కూడా పడలేదు. కనీసం గోళ్లను కూడా వాడలేదు. చేయి పెట్టి చేతిని పెంచేశాడు అంతేను. దాంతో అయత్నహతారిహి, ప్రయత్నం లేకుండానే ఇంత మహారాక్షసుణ్ణి తనకి శత్రువుగా వచ్చిన వాడిని సంహరించినా సరే విస్మయం కానీ గర్వం కానీ ఈషత్తు లేకుండా కాముగా ఉన్నాడు. కానీ ఉత్స్మయై, పైన దేవతలు చూస్తున్నారు కదా, వాళ్ళు ఆనందం పట్టలేకపోయారు. ఏంటి ఇంత చిన్న కృష్ణుడు, ఇంత చిన్న రూపంలో ఉన్నవాడు ఇంత మహాకార్యాన్ని చేశాడే అని వాళ్ళు ఆనందం పట్టలేక ప్రసూన వర్షై, పుష్పవృష్టిని పైనుంచి కురిపించారు. వాళ్ళు కురిపించిన వారు స్తుతి చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు, ఆహాహాహా అని పొగుడుకుంటున్నారు, తమలో తాము చెప్పుకుంటున్నారు, గట్టిగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈయన మాత్రం ఏమీ అనకుండా కాముగా ఉన్నాడు. తద్దేహత కర్కటికా ఫలోపమాత్ వ్యసోరపాకృష్య భుజం మహాభుజ అవిస్మితో అయత్నహతారిరుత్స్మయై ప్రసూన వర్షైర్దివిషద్భిరీడిత అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ 9 శ్లోకాలతో కేశిరాక్షస నిషోధనం లేదా కేశిదైత్య నిషోధనం అనేటువంటి ఘట్టానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు. ఇందులో మిగతావన్నీ పెద్ద విశేషాలేం కావు. ఆయన ఈ రాక్షసుని ఎలా తీశాడు, ఆ రాక్షసుని ఇలా తీశాడు అనేది పెద్దగా చెప్పుకోదగ్గ విషయం కాదు. కానీ అవిస్మితో అయత్నహతారిహి, అవిస్మిత అయత్నహతారిహి 2 కలుపుకున్నా విడివిడిగా చూసుకున్నా మాత్రం చాలా విలువైన విషయం ఇది. పరమాత్మ తన పరాక్రమానికి తాను విస్మయం చెందటం లేదు, గర్వం చెందటం లేదు, గర్వాన్ని పొందటం లేదు. ఎందుకు పొందటం లేదు అంటే మనిషికి ఉండేటువంటి ఒక వీక్నెస్ పరమాత్మకు లేదు. మనిషికి ఉండేటువంటి వీక్నెస్ ఏంటంటే తాను చేసే ప్రతి పనికి తానే జబ్బలు చరుచుకోవటం అనేది వీక్నెస్. అందరిలోనూ ఉంటుంది, ఏం మొహమాట పడక్కర్లేదు. తాను చేయగలిగినటువంటి పని మరెవరూ చేయలేరని, తనకున్నటువంటి పరిమితమైనటువంటి వనరులతో తాను దీన్ని అద్భుతంగా చేసి చూపించానని ప్రతి మనిషి తనకు తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. వినేవాడు ఉంటేనే బయటవాడికి చెప్తారు. కొంతమంది ఆ అవకాశం కూడా లేకుండా విన్నా వినకపోయినా చెప్పుకుంటూ ఉంటారు. బయటికి చెప్పకపోవడం దేవుడెరుగు, కానీ అనుకోవటం ఉంది, ప్రతి మనిషికి ఉంది. దానివల్ల మనిషికి ఒక నష్టం కూడా ఉంది, కానరాని నష్టం కూడా ఉంది. ఏం నష్టం అంటే తనకంటే ఎవరికైనా గొప్ప ప్రభావం ఉంటే ఆ ప్రభావాన్ని అంగీకరించలేకపోవటం అనేటువంటి నష్టం కూడా ఉంది. ఎందుకంటే తానే కదా అందరికంటే గొప్ప మనిషి దృష్టిలో. కాబట్టి తనకంటే గొప్ప ప్రభావం మరెవరికీ లేదు. ఉదాహరణకి తీసుకుంటే వ్యాస మహర్షి గారు మహాభారతం రాశారు అంటే ఒప్పుకోని వాళ్ళు చాలామంది ఉంటారు, ఒప్పుకోలేరు. ఎందుకంటే తాము కష్టపడి కూర్చుంటే 4 అక్షరాలు 5 అక్షరాలు ఏదో గంటకి ఇన్ని లైన్స్ లేదా ఇన్ని పేజెస్ అనే లెక్క ఉంది కదా, ఆ లెక్కను దాటి ఆయన 1,00,000 శ్లోకాల పుస్తకం రాశాడు అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. ఎందుకంటే మనిషికి నేనే గొప్ప అనే భావం ఉంది కదా, అందుకని ఇంతకంటే గొప్ప పని మరొకటి చేశాడు అనే దాన్ని ఒప్పుకోలేరు.
అందువల్ల ఏం చేస్తారంటే వ్యాస మహర్షి గారు ఏదో 30-40 వేల శ్లోకాల వరకు మూల భారతం రాశారు. వాళ్ళు వీళ్ళు కలిసి శ్లోకాలు మిగతా వాటిని రాసి దాంట్లో కలిపి మొత్తానికి దానికి 1,00,000 చేశారు. అంతే తప్ప వ్యాసభారతం అసలు 1,00,000 శ్లోకాలతో లేదు, ఆయనంతా రాయలేదు. అలాగే పురాణాల్లో మొత్తం ఏదో 5,000 10,000 శ్లోకాలే, మిగతావన్నీ కలిపినవే. లేదా ఇన్ని మొత్తం ఆయన రాయలేదు, ఎవరెవరో రాశారు, ఎవరెవరో రాత్రిపూట పొద్దున పూట ఖాళీ సమయాల్లో రాసి వ్యాసుడి పేరు పెట్టేసుకున్నారు అని చెప్తారు. ఇది చాలా పెద్ద స్టడీ. దీన్నేమి మనం తక్కువగా అనుకోవడానికి వీల్లేదు. దీన్ని ఒక స్టడీ కింద పాఠాలు చెప్పుకుంటూ దీన్ని ఒక భాషా వృద్ధిలో ఒక గొప్ప ఉదాహరణగా చూపించుకుంటూ ఇలా వృద్ధి చెందుతుంది అంటూ వ్యాసుడి మీద బురద చల్లటం అనే పని చేసుకుంటూ ఉంటారు. సరే, వేదవ్యాస మహర్షి గారిని ఏమంటారు, పాపమా పుణ్యమా అనే విషయం పక్కన పెడితే ఇలాంటి మనుషులకి పరమాత్మ యొక్క అపరిమితమైన ప్రభావం అనేది మనసుకు ఎక్కటం చాలా కష్టం. ఎందుకంటే తన సామర్థ్యంతోనే పోల్చి చూసుకుంటూ తన సామర్థ్యం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ సామర్థ్యం మరొకరికి లేదు అనే అభిప్రాయాన్ని పెంచుకుంటూ వెళ్ళేటువంటి మనిషికి పరమాత్మ ప్రభావం అనేది అందటం చాలా కష్టం. కాబట్టి ఈ స్వభావానికి దూరంగా ఉండాలి. ఎవరు చేసిన పనికి వారు జబ్బలు చరుచుకోవటం అనేది ముందు పోవాలి. చేసిన పని చెప్పుకుంటూ ఉండటం, నేను గొప్పగా చేశానని చెప్పుకుంటూ ఉండటం, దాన్ని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉండటం, పదే చెప్పుకుంటూ తిరుగుతూ ఉండటం, ఒకే పనిని సంవత్సరాల తరబడి చెప్పుకుంటూ ఉండటం లాంటి పనుల జోలికి పోకూడదు. అలాంటి పనులు చేయకూడదు. దాని చేసిన పని మీద అవిస్మయం అనేది పెరగాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ అవిస్మిత అనే పదాన్ని ఇక్కడ శ్రీశుకుల వారు గుచ్చి చూపిస్తున్నారు. రెండవది అయత్నహతారిహి. దీంతో కలిపినా ఇంతే అనుకున్నాం కదా. ప్రయత్నం లేకుండానే ఇంత మహారాక్షసుని సంహరించిన పరమాత్మే ఏమాత్రం గర్వపడకపోతే, విస్మయం చెందకపోతే మిగతా వాళ్ళు చేసే పనులకు విలువేముంటుంది అనేటువంటి అర్థం ఉంది. అదొకటి ఉంది. విడిగా అయత్నహతారిహి అనే పదం ద్వారా కూడా ఇంకొక అంశాన్ని చూపిస్తున్నారు. అయత్నహతారిహి, ఆ పరమాత్మే తలుచుకుంటే మానవులందరికీ లేదా జీవులందరికీ శత్రువుగా ఉండేటువంటి మాయని సంహరించటం, మాయని ఉపశమింపజేయటం అనేది పెద్ద పనేం కాదు. అదేం పెద్ద పని కాదు పరమాత్మ తలుచుకుంటే. కానీ ఆయన తలుచుకోవాలి అంటే మాత్రం ఆయన్ని తలుచుకోవాలి, ఇంతే విషయం. వెనకాల అధ్యాయాల్లో వాటిల్లో చెప్పిన గోపికల్లాగా ఆయన్ని తలుచుకోవాలి. ఆయన్ని తలుచుకుంటే ఆయన తలుచుకుంటాడు. ఆయన తలుచుకుంటే ఈ మాయా అనేటువంటి రాక్షసుడు క్షణాల్లో కింద పడిపోవటం అనేది పెద్ద విషయం కాదు. అయత్నహతారిహి, ఏ ప్రయత్నం లేకుండా చాలా సులభంగా ఉఫ్ఫను ఉదేస్తాడు. కాబట్టి అయత్నహతారిగా ఉండేటువంటి ఆ పరమాత్మను తలుచుకుంటూ ఉండాలి. ఆ పరమాత్మ యొక్క స్వభావాన్ని, అవిస్మిత అనేటువంటి స్వభావాన్ని అలవరుచుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లేదా పరమాత్మ యొక్క ప్రభావం మన మీద పడుతుంది అనే విషయాన్ని తెలియచెప్పటం కోసమే ప్రత్యేకించి మిగతా రాక్షస సంహారంలో చేయనట్లుగా పెద్ద శ్లోకాల్లో, పెద్ద వృత్తాల్లో ఈ కేశి రాక్షస నిషోధనం చెప్పి చివరి శ్లోకంలో అవిస్మిత అయత్నహతారి అనే పదాలని చెప్పి శ్రీశుకుల వారు మనకి ఉపదేశం చేస్తున్నారు. శ్రీశుకుల వారు మనకి ఉపదేశం చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం శ్రద్ధగా తీసుకుని మనం ముందు అసలు మనం చేసుకున్న పనులని మనం గొప్పగా చెప్పుకోవటం అనే దాన్ని పక్కన పెడదాం. పరమాత్మ తాలూకు ప్రభావం, ఆయన చేసినటువంటి గొప్ప పనులు, వాటిని గురించి మాట్లాడుకుందాం. మిగతా దేవతలు ప్రసూన వర్షైర్దివిషద్భిరీడిత ఉత్స్మయై అని చెప్పారు కదా, అలా దేవతల్లాగా వ్యవహరించటం అనే దాన్ని మనం చూసుకుందాం. అలాగే అయత్నహతారిగా ఆ పరమాత్మను ఆయన తలుచుకోవాలి కదా. మన శత్రువైనటువంటి మాయను నాశనం చేయాలి అని అలా తలుచుకునేందుకు వీలుగా ఆయన్ని తలుచుకునేందుకు మనం దారి చూసుకుందాం. మనకు ఆ దారి సంక్లిష్టంగా కాకుండా చాలా స్పష్టంగా ఉండేటట్లుగా అనుగ్రహించవలసిందిగా ఆ కేశిదైత్యాదిసూదన దేశికేంద్రాది సూచన నాశితాత్మారి భాసనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఘట్టం అయిపోయింది. పైన నారద మహర్షి గారు మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఆయన మళ్ళీ శ్రీకృష్ణుడితో రహస్యంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. వాటిని విడిగా పెట్టుకుంటుందే బాగుంటుంది కాబట్టి కొంచెం తక్కువసేపు అయినా సరే ఈ రోజుకి మనం ఇక్కడికి పూర్తి చేసుకుందాం. క్షమాప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.